హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిస్బీ స్టడీ పాయింట్. సో ఎంటీఎస్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ మనకి ఫినిష్ అయిపోయామా. సో మనకి 30th సెప్టెంబర్ నుంచి 14th నవంబర్ వరకు జరిగాయి. సో దాదాపు మనకి 1 మంత్ ఎవ్రీడే 3 షిఫ్ట్స్ అంటే సో కాంపిటీషన్ ఎంత లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఎగ్జామ్ అంతా అయిపోయింది కాబట్టి సో మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మన సేఫ్ స్కోర్ ఎలా ఉంటే మనము లీస్ట్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు కదమ్మా. సో 2024లో వేకెన్సీస్ మనకి 9,500 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అరౌండ్ 6,000 ఎంటీఎస్ అండ్ 3,000 ప్లస్ హవల్దార్ పోస్టులు. మ్యాక్సిమం అందరూ ఎంటీఎస్ పోస్టులకి ప్రిఫరెన్స్ చేస్తారు. హవల్దార్ కూడా ఉంటుంది, బట్ ఏంటంటే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. హైట్, వెయిట్, మనం రన్నింగ్, సో ఇవన్నీ మనకి ఫిజికల్గా ఆ రిక్వైర్మెంట్స్ని మనం మీట్ అవ్వాలి. సో ఫస్ట్ టైం ఎవరైతే ఎగ్జామ్ రాస్తుంటే సో వాళ్ళందరికీ ఇప్పుడు బ్రీఫ్గా ఐడియా వచ్చేసి ఉంటుంది. సో సెషన్ 1లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్, రీజనింగ్. సో మీరు దీని గురించి ఎక్కువ బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్, మీకు కట్ ఆఫ్లో యాడ్ అవ్వదు, మీకు మెరిట్ లిస్ట్లో యాడ్ అవ్వదు, బట్ మీరు క్వాలిఫై అవ్వాలి. 30% జనరల్కి ఏదైతే ఉంటుందో అది అనేది మీరు క్వాలిఫై అయితే చాలు. సెషన్ 2 అనేది దిస్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అందరికీ తెలుసు కదమ్మా, ఒకే ఎగ్జామ్ విచ్ విల్ డిసైడ్ అవర్ జాబ్ వస్తుందా లేదా అన్నట్టు. సో సెషన్ 2ని, ఆ సెషన్ 2లో మనకి జస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, జిఎస్, ఇంగ్లీష్. సో ఇక్కడ మీరు ఇప్పుడు రాశారు కాబట్టి మీకు తెలుసు. సో 25 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఒక క్వశ్చన్ రాస్తే 3 మార్క్స్ ఇస్తారు. అదే ఆ క్వశ్చన్ రాసి మీరు రాంగ్ అయింది అంటే -1 తీసేస్తారనమాట. సో మీకు రాలేదు, సో మీకు క్వశ్చన్ చూసారు రాలేదు వదిలేశారంటే 0, అది ప్లస్ అవ్వదు, మైనస్ అవ్వదు, 0 మార్క్స్ అనమాట. ఓకే, సో టోటల్ మనకి 150 మార్క్స్కి అనేది మనకి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే సో ఎంటీఎస్లో మనకి 2 ఏజ్ కేటగిరీస్ ఉంటాయమ్మా. 18-25 ఒకటి, 18-27 ఒకటి. సౌత్ స్టేట్లలో వెళ్ళిన కట్ ఆఫ్ ఒక్కసారి మనం చెక్ చేసుకున్నట్టయితే సో ఇంకొకటి కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వేకెన్సీస్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకు 2023లో వేకెన్సీస్ అనేది చాలా తక్కువ రిలీజ్ చేశారు. అరౌండ్ 1,500 ప్లస్ ఏమో అంతే వేకెన్సీస్ ఉన్నాయి. అంతకుముందు 2022 చూసుకున్నట్లయితే 11,000 ప్లస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు మనకి 24లో కూడా అరౌండ్ 9,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చాలా ఎక్కువ వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ మనం చూసుకున్నట్లయితే 133 అనమాట. అండ్ ఎర్లియర్ ఇయర్ చూసుకున్నట్లయితే 128. సో ఇప్పుడు మనము దాదాపు 2022 వేకెన్సీస్కి మ్యాచ్ అవుతున్నాం కాబట్టి మేబీ ఇంత కట్ ఆఫ్ వెళ్ళకపోవచ్చు ఇప్పుడు. ఓకే, 133 ప్లస్ అంత అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైము కట్ ఆఫ్ ఎక్కువ ఎందుకు వెళ్ళిందంటే మనకి వేకెన్సీస్ తక్కువ ఉండటం వల్ల. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది కాబట్టి ఇంత కట్ ఆఫ్ వెళ్ళలేదు, మ్యాక్సిమం వెళ్ళలేదు ఇంత కట్ ఆఫ్ అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ స్టేట్ చూసుకున్నట్లయితే మనకి అన్నీ 130 ప్లస్సే వెళ్ళాయన్నమాట. ఓకే, 130 నుంచి 133 వరకు ఈ రేంజ్లో జనరల్లో ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ 18-27 చూసుకున్నట్లయితే కూడా 130 ప్లస్ పైనే వెళ్ళిందనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఓబీఎస్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 130 నుంచే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2022లో ఆంధ్రాలో చూసుకున్నట్టయితే చూడండి మనకి ఇది అరౌండ్ 11,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అప్పుడు 2022లో రిలీజ్ అయినది. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఏపీ మనకి 128, కర్ణాటక 125, తమిళనాడు 125 అండ్ తెలంగాణ 132. ఓకే, అండ్ సేమ్ వే మనకి చూసుకున్నట్లయితే 18-27 120లో నుంచి మనకి స్టార్ట్ అయింది, 125 నుంచి మనకి స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ద సేమ్ మనకి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కూడా ఇలా ఫాల్ అయింది. మనకి ఎస్సీ ఇలా ఉంది, ఎస్టీ ఇలా ఉంది, ఓబీసీ సిమిలర్. సో మీరు ఏ కేటగిరీ కింద వస్తారో ఈ కేటగిరీస్లో సో మీరు ఇక్కడ మీరు అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటికి మ్యాచ్ అవుతున్నారా లేదా అన్నట్టు మీరు చెక్ చేసుకోవాలి అనమాట. సో ఇన్ బిట్వీన్ ఇది మనం యావరేజ్ తీసుకొని మనం చెక్ చేసుకున్నట్టయితే ఫైనలీ ఎలా ఉండొచ్చు మన ఎక్స్పెక్టేషన్ అంటే సో ఇక్కడ మ్యాక్సిమం సో ఇలానే ఉంటుందని కాదమ్మా, మనకి మ్యాక్సిమం యావరేజ్ ఆఫ్ బోత్ ఇయర్స్ చూసుకున్నట్టయితే సో మనకి ఆంధ్రాలో మేబీ 128 నుంచి 130 వరకు మనకి కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి కర్ణాటక కూడా 124 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే వేకెన్సీస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అనేది వెళ్ళొచ్చు అనమాట. ద సేమ్ వే మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ కూడా ఇలా ఈ ఇన్ బిట్వీన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి అందరూ ఆన్సర్ కీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో వన్స్ ఆన్సర్ కీ రాగానే మీరు ఈ కట్ ఆఫ్ రేంజెస్లో మీరు ఫాలో అవుతుంటే మీకు
పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సినది, మనకి ఇక్కడ నార్మలైజ్డ్ ఫార్ములా కూడా ఉంది. ఒకవేళ మీకు అరౌండ్ 115 అలా వచ్చినా కూడా దీనికి ప్లస్ ఆర్ మైనస్ మీకు 5 to 10 మార్క్స్ అనేది డెఫినెట్లీ యాడ్ అవుతాయి. ఒక్కొక్కసారి 15-20 మార్క్స్ కూడా యాడ్ అయిన కేసెస్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది రా స్కోర్ అయితే మనకి మినిమం 115 ప్లస్ మార్క్స్ ఉంటే దట్ ఈస్ బెస్ట్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఆన్సర్కి డేట్ చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఇయర్ జరిగినప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి గ్యాప్ ఎక్కువ లేదు. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన 7 days నుంచి 10 days లోపల మనకి ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆన్సర్ కీ ఏంటి అంటే, మనం ఏదైతే పేపర్ రాసామో అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనం పెట్టిన ఆన్సర్ ఏంటి, రెండు మనకి చూపిస్తుంది. సో దట్ మనము మన స్కోర్ని అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది జస్ట్ రా స్కోర్ అనమాట అమ్మా. ఓకేనా, సో మ్యాక్సిమం ఇలా ఉంది, 7 to 10 daysలో మ్యాక్సిమం రిలీజ్ అవుతుంది. లేదు అంటే ఒక 2 weeks, అంతకు మించి ఎక్కువ తీసుకోదన్నమాట ఆన్సర్కి రిలీజ్ చేయడానికి. ఓకేనా, సో వన్స్ ఆన్సర్కి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనల్ని అడుగుతుంది అనమాట ఎస్ఎస్సి. ఏదైనా రాంగ్ ఉంటే ఎస్ఎస్సి తరపున మీరు రైస్ చేస్తే అబ్జెక్షన్, దాన్ని క్లియర్ చేసి ఫైనల్గా మనకి హవల్దార్ అనేది కట్ ఆఫ్ని రిలీజ్ చేస్తుంది. మళ్ళీ పీఈటీ పిఎస్టీ జరుగుతుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్. ఆ తర్వాత మనకి ఓవరాల్ ఎంటీఎస్ హవల్దార్ రెండు రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.